భూమన కరుణాకర్ రెడ్డి తిరుమల తిరుపతి దేవస్థానం మాజీ చైర్మన్. సరే, ఆయన్ని టార్గెట్ చేసేటటువంటి కార్యక్రమం ఇప్పుడు ఇందులో వైవి సుబ్బారెడ్డిని కానీ భూమన కరుణాకర్ రెడ్డి కానీ ఎవరో ఒకళ్ళని ఏదో ఒకటి చేయాలన్నటువంటి, తద్వారా వైసీపీని టార్గెట్ చేయాలన్నట్టు చూస్తున్నారు. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఈ లడ్డూ కేసుకు సంబంధించి అది ఒక ఎత్తు అయితే, ఇప్పుడు తాజాగా ఆయన ఒక నర్మగర్భంగా వాడిన కవిత సంచలనం సృష్టిస్తోంది. ఒక వ్యక్తికి అమ్మాయిల పెచ్చుంది, ఒక వ్యక్తి అవినీతిపరుడు అన్నటువంటి పదాన్ని వాడుతూ తను మెన్షన్ చేసుకొచ్చినటువంటి కవిత. అలాంటి వ్యక్తి కీలక పదవిలోకి వచ్చారు అన్నటువంటి తరహాలో చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఎవరతను, ఏంటది, ఇది మిస్టరీ. రాబోయే రోజుల్లో ఆయనే వెల్లడిస్తారా, లేకపోతే మీరే గమనించుకోండి అని చెప్పినట్ట అనేది తేలాల్సి. స్వాగతం దొరా, సుస్వాగతం. అరివీర దాన వీర్యుడా, అవినీతి దురంధరుడా, జగద్విదిత అధికార మదాంధుడా, దుర్నీతికి మహా అసురుడా, మానస శృంగార నిత్యాగ్నిహోత్రుడా, అచ్చిక బుచ్చికలాడే అచ్చు లుబ్ధావదాన రూప, లాలస లలనాంగనాల పరిష్వంగాన తనివితీర ముద్దాడ, పైరవీలకు భానుడా, నిషీధి కలాపాల చంద్రుడా, మేకను మింగి అరుదెంచిన వికటాట్టహాస వ్యాఘ్రమా, పురంధరుని కొలువులోకి ప్రాకిన తక్షకుడా, స్వాగతం సుస్వాగతం. ఇక మా కన్నులన్నీ నీ తప్పటడుగుల పాదాల వైపే.